అంటే ఇదొక డిఫరెంట్ ఫేజ్ గదా! అంటే హీరోగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ గాని ఇది ఉన్నప్పుడు మీ డిఫరెన్స్ ఏంటి గమనించారు? అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారా? అంటే ఏది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు హీరోగా చేసినప్పుడు ఎక్కువ బర్డెన్ ఉంటది. సో, మొత్తం అంతా భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం. అది ఆ! ఇది ఈక్వల్లీ బర్డెన్ అండి. హ్మ్. ఇట్స్ హెవీ బర్డెన్ ఇది గూడా. హ్మ్. అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ ఆర్ సెన్సింగ్ ఇన్ దట్ వే, డెఫినెట్లీ దిస్ ఆల్సో వెన్ ఇట్స్ ఈక్వల్లీ పవర్ఫుల్ అండ్ ఇట్స్ మోర్ లార్జర్ దెన్ లైఫ్, దెర్ విల్ బి ఎన్ ఎడ్జ్ ఆఫ్ తేడా అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను కమింగ్ అండ్ డూయింగ్ ఇట్, యూనో, ఐ హ్యావ్ మై ప్రాజెక్ట్స్, ఐ హ్యావ్ మై సోలో ప్రాజెక్ట్స్. వీళ్ళందరూ 2-3 ఇయర్స్ ఇప్పుడు ఏదైతే డేవిడ్ రెడ్డి గాని, రక్షక్ డైరెక్టర్ గారు అయితే 3.5 ఇయర్స్ ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆయన. ఓకే. ఇది అవును, ఎందుకంటే హ్యావ్ టు రిమూవ్ గడ్డం. సో ఆయన కదా ఇంకో నెక్స్ట్ మంత్ ఇంకో అనౌన్స్మెంట్ రాబోతుంది. అత్తర్ సాహిబ్ ఆయన కూడా శేఖర్ రెడ్డి గారు 2 ఇయర్స్ నుంచి వాజ్ లైక్ లేదన్నా చేద్దాం, కరెక్ట్గా అన్నీ సెట్ అయ్యాక చేద్దాం. అండ్ నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉండాలి నేను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి కోసం వెయిట్ చేయరండి. అలాంటిది వెయిట్ చేసి నాతో మీరు చేయండి, ఈ సినిమా మీద నమ్మకం ఉంది, మీరు ఒప్పుకున్నారంటేనే, ఊరికే ఒప్పుకోరు మీరు నమ్మకంతో వాళ్ళందరూ వెయిట్ చేశారంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సారీ చెప్పుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను చెప్పి ఆపలేదమ్మో, వాళ్ళే ఆగారు. సో నేను చెప్పాను, మీరు ఏదైనా చేసుకోరండి పర్వాలేదు, ఐ బిలీవ్ ఇన్ యూ అంటే, లేదు మేము ఇది చేయాలనుకుంటున్నాం, మేము వెయిట్ చేస్తాం అని చెప్పి దే డిడ్ ఇట్. సో, రీసెంట్‌గా రజనీకాంత్ గారిని కలిసారు. అవునండి. ఆయనకు ట్రైలర్ చూయించారు. ఆయన ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఆయన మీకు బెస్ట్ విషెస్ అందజేశారా? నాకు చాలా హ్యాపీగా ఉంది. కూలీకి ముందు కలిశానండి హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఆయన చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేసి, యూ షుడ్ కీప్ డూయింగ్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ, నువ్వు ఇంత మంచి సినిమా చేస్తున్నావు, ట్రైలర్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా చేశారు. డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేశారు. అండ్ హీ విష్డ్ మీ రియలీ, హీ బ్లెస్డ్ మీ అండ్ ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్. అండ్ లేకపోతే ఆయన మొహమాటలు అక్కడ చెప్పేస్తారు. సో ఆబ్వియస్లీ ఆయన చెప్పకపోతే ప్రపంచంలో ఎవరు చెప్తారు. సో యా, హీ డిడ్ ఇట్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడూ ఉంటుంది. బట్ ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుందనేసి ఆశిస్తున్నానండి. చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ అనుకుంటా మీకు రజనీకాంత్ గారికి. అంటే కలిసి ఇప్పుడు నాన్నగారికి ఫ్రెండ్ కలవటం ఇప్పుడు. సో, కెరీర్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటారు సార్, సలహాలు ఇవ్వటం కానీ ఏమన్నా? యా, అది ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఫాదర్ ఫ్రెండ్స్ అంటే మన అందరి ఇళ్ళల్లో ఫాదర్ ఫ్రెండ్స్ మన అంకుల్తో వచ్చి క్లాసులు పీకుతారు, అలాగే అవుతుంది. బట్ అంకుల్ది అలా ఉండదు, ఆ స్టైల్ ఉండదు. ఓకే. ఆయనది ఆ స్టైల్ ఉండదు. హీఈస్ లైక్ ప్రాక్టికల్గా ఆయన ఒక కథలాగా ఏదో ఒకటి చెప్పి సింపుల్ అంటారు. హీ బ్యాక్సెస్ అప్. సో హార్ష్గా ఉండదు అది. కాకపోతే వచ్చిందంటే మాత్రం దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఓకే. ఆ ఫైర్ తట్టుకోలేరు ఎవరు. ఓకే. అంటే మీ సినిమాల్లో ఖచ్చితంగా మనోజ్ ఉన్నాడంటే ఏదో ఒక రిస్కీ షాట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి. అవును, సో, మిరాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నాం మనం? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అండ్ దానికి ఎఫర్ట్స్ ఏం చేసాం ఏంటనేది ఇంకా ఒక 1 or 2 డేస్లో ఏదో మేకింగ్ వదులుతున్నారు అనుకుంటాను. సో దాంట్లో మీకు తెలుస్తుంది వాట్ ఆల్ వర్క్ వీ డిడ్ అండ్ వాట్ ట్రైనింగ్ యూ వెంట్ త్రూ అనేది. అంటే మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయి అసలు? ఇలాంటి ఒక యాక్షన్ సీన్స్ కానీ అలాంటివి ఏమన్నా దీంట్లో? ఆ క్లైమాక్స్ అప్పుడు నాకు ఫైనల్గా భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ డిస్లోకేట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అవ్వబోయింది ఓకే. రిస్ట్. సో ఆ బ్యాండ్ పెయిన్ ఉండింది నాకు. సో అండ్ దాని ఇమీడియట్గా క్లైమాక్స్ ఫైట్ ఉండింది నాకు ఓకే. ఆ రిలీజ్ వెంటనే. సో ఇంకా సగం తీసాము, అనదర్ సగం పాటు విచ్ తీయాలి స్వర్డ్. అండ్ మొత్తం ఏంటి, కత్తి తిప్పడంలోనే ఇంతే కత్తి తిప్పడం. ఈ రిస్ట్ నాకు వేసింది ఏంటి, కత్తి ఇలా కదలకుండా ఇలా ఉండింది. షార్ట్ అప్పుడు ఇది కత్తి తీసేటోడిని తిప్పేటోడిని. అది 2 వారాల్లో మానేది 2 నెలలకు వెళ్ళింది అనమాట. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కత్తి కొంచెం పొజిషన్లో ఇలా పెట్టినప్పుడు కెమెరా యాంగిల్కి ఇలా ఉంటుంది, కరెక్ట్ పొజిషన్ ఉండాలి, ఆ లైట్ ఇలా పడాలి కరెక్ట్గా. ఆయన కార్తిక్ గారు అసలే వెరీ పర్టికులర్. సో అలా పెట్టి ఫస్ట్ టేక్ అలా ఉన్నాను, 2వ టేక్ అలా అన్నారు, 3వ టేక్ డింగ్ ఆయన సార్ చెయ్యి ఉనుకుతుంది సార్, చెయ్యి ఉరకట్లేదు సార్, ఉనికేది కత్తి అని చెప్పేటట్టు. సో ఈ రీమేజ్ ఎన్నిసార్లు పెట్టి. సో దట్స్ వన్ థింగ్. బట్ అందరికీ తగులుతుందండి, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. అందరికీ తేజకు కూడా బాగా తగిలింది. అండ్ తేజ కూడా రిస్ట్ తగిలింది. ఓకే. ఇదే క్లైమాక్స్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్లైమాక్స్ చేసేటప్పుడు తేజకి వన్ కేమ్ స్టిక్, నా కత్తి కూడా ఇద్దరు ఫోర్స్ కొట్టినప్పుడు ఇది వెంట్. సో విత్ దట్ పెయిన్ హీ కంటిన్యూడ్ టు ఫినిష్ ద క్లైమాక్స్ అండి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఫైట్లో డైరెక్టర్ గారు వద్దు, ఇది వైరు లేకపోతే ఎన్నైనా పెట్టి చేపిస్తాను, మిమ్మల్ని చేయలేను అది ఇది ఉన్నారు. ఆయన అలా బ్రేక్ వెళ్ళి వచ్చే లోపల ప్రాక్టీస్ చేసేస్తున్నాను రోప్. అది ఒక మనిషి మీద ఎక్కి తిరిగి ఇలా రోల్ చేయడం అనమాట. ఇంకా ఆయన ప్రాక్టీస్ చేయడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఉండండి
మీకు చేయలేదు, అదేదో కెమెరా ముందే చేసేయండి అని చెప్పి దెన్ వీ వెంట ఐ డిడ్ దట్ షార్ట్ ఇన్ సింగిల్ థింగ్ అనమాట. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ భైరవ్ కంటే ముందు కదా, దాని సెట్కి వెళ్ళడమే ఫస్ట్ ఫైట్ అదే. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్తోనే మొదలు పెట్టాం షూటింగ్ 3 years బ్యాక్, 2.5 years బ్యాక్. తర్వాత దెన్ నాకు చాలా ఉండింది మైండ్లో. సరే ఐ వాజ్ యూఎఫ్సి ఇవన్నీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎప్పటికప్పుడు ఐ వాజ్ లెర్నింగ్. బట్ దెన్ మైండ్ అప్పుడులాగా స్టంట్స్ చేయగలుగుతామా, లైక్ చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ అది టైమింగ్ ఉందా, నాకు మనిషిని కదండి, నాకు ఆ ఫీలింగ్స్, నాకు ఆ చిన్న చిన్న డౌట్స్ ఉన్నింది. ఫస్ట్ డే ఉన్నా కూడా సెకండ్ డేకి అగైన్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే 1-2 చేసేసానో ఓకే టైమింగ్ ఉంది, చేపకి ఈత వచ్చి ఇంకా అనుకుని ఒక దీంట్లో ఫస్ట్ 1-2 days వెళ్ళక ముందు మాత్రమే చాలా నర్వస్, చాలా క్వశ్చన్స్ నా మీద. కెన్ ఐ డూ ఇట్, నా వల్ల అవుతుందా, అదే టైమింగ్ ఉందా, అదే చేయగలుగుతానా అని. బట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్, దే టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ దే గేవ్ మీ, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళే అండ్ దే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ అండి. అంటే ఎలా సార్, అంటే డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారా, లేకపోతే మీరు కూడా అంటే ఖచ్చితంగా మీ ఆ షాట్ బాగా వచ్చిందని వచ్చే వరకు మీరు చేస్తూనే ఉంటారా సార్? షాట్లు ఎలా ఎలా ఉంటుంది మీ అంటే మాకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఇంకోటి అని చెప్పేసి వీల్ డెఫినెట్లీ సార్ వీ వాంట్ గో 1 more అండ్ వాంట్ ట్రై 1 more అని చెప్తాం. అండ్ సమ్టైమ్స్ డైరెక్టర్గా ఇది బాగా వచ్చేసింది అన్న, దొరికేసింది అంటారు. ఇంకొకసారి అన్నప్పుడు ఓకే చేయి అంటారు. దే వోంట్ స్టాప్, ఎందుకంటే దే ఆల్సో ఇంకేదైనా దొరకచ్చు. అండ్ మేము ఇంకోటి చేసిన తర్వాత దెన్ విల్ మేక్ ఎ డెసిషన్, లేదు అదే బాగుందంటే ఓకే అదే వెళ్ళిపోదాం అండి. సో లైక్ దట్. అండ్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ గారే వెరీ ప్రిసైజ్. అండ్ నా ప్రతి మూమెంట్, ఐబ్రో, కళ్ళు చూపు దగ్గర నుంచి డైలాగ్ ఎక్కడ లేగాలి, ఎక్కడ దిగాలి, క్యాజువల్గా చెప్పాలా, పట్టి చెప్పాలా, ప్రతిదీ ప్రెసైజ్గా డైరెక్టర్ గారు. ఐ బికమ్ ఏ ఫ్యాన్. అంటే ఒక యాక్టర్గా ఒక మూడు, ఓకే దీన్ని ఇలా చేయాలని, నాలో ఒక యాక్టర్గా నాలో ఏం బెస్ట్ ఉందో అదే పెడుతుంటాను బయటికి. కొత్త ట్రై చేసేదానికి ఎనీ యాక్టర్కి ఉంటుంది అది. ఇంకో కొత్తది ఏదైనా తీసుకొచ్చేదానికి ఇప్పుడు అవసరమా, లేకపోతే ఎందుకు తెలియదు కాబట్టి నాకు అది చేయగలుగుతాననేది నాకు డిస్కవరీ తెలియదు. దట్స్ వై డైరెక్టర్ కమ్స్ ఇన్. నాకు తెలియంది నేను ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేయగలుగుతానా అనేది హీ టాట్ మీ మెనీ థింగ్స్ అండి. ఐ థింక్ హీజ్ నాకు చంద్రశేఖర్ ఎలియేటి గారి తర్వాత అన్ని టెక్నిక్, అన్ని ఇది హావభావాలు ఎలాగ ఇది చేయాలని నాకు క్లియర్గా నేర్పించింది కార్తిక్ ఘట్టమనేని గారండి.